MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇద్దరు డాక్టర్లే, కానీ వాళ్ళ భార్య చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల. అసలు ఏం జరిగింది ఆ సంఘటనలో? ఆవిడ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా? ఇద్దరు డాక్టర్లు మంచి పొజిషన్లో ఉన్నారు. కాకపోతే భర్త వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని భార్య చనిపోయింది. ఎందుకు జరిగిందంటారు? ఇన్ని కేసులు చూస్తున్నా కూడా మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారంటారు? అంటే ఇక్కడ అది ఆత్మహత్య కాదు అని అనిపిస్తుంది. ఒకటి, ఆత్మహత్య అయినప్పటికీ కూడా ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు కల్పించినందుకు గాను రెండో వ్యక్తి హత్య చేసినట్టే లెక్క. ఓకే, అతను హత్య చేయడము, అలాగే ఈమె ఆత్మహత్య చేసుకుందని చెప్పటం, ఏదైనా రెండు ఒకటే అని నా ఉద్దేశం. అక్కడ జరిగిన రిజల్ట్ ఏంటి? చనిపోవడమే కదా. ఒక ప్రాణం పోయింది కదా. ఒక ప్రాణం పోయిన తర్వాత ఎలా పోతే ఏంటి? అతను చంపాడా, ఆమె చనిపోయేటట్లు చేశాడా? ఏది చేసినా నేరం. అతను నేరస్తుడు. అతను నేరస్తుడు, ఇందులో తిరుగులేదు. మరి అసలు ఏంటి జరిగింది అని అనుకుంటే, పెళ్ళయింది, డాక్టర్ అనగానే డాక్టర్ సంబంధాలు, మళ్ళీ కట్నాలు ఇచ్చి మరి పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళయింది, పాప పుట్టింది, వీళ్ళు హాస్పిటల్ పెట్టుకున్నారు, ఇద్దరు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మళ్ళీ సెకండ్ ఇష్యూ, మళ్ళీ పాప పుట్టి 7 నెలలు అయింది. ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియాలో ఉండే అమ్మాయి అతను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి, ఆ ఇంటర్వ్యూకి వచ్చిన సందర్భంలో, ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఇంకా వాళ్ళ పరిచయం అలా 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 పెరిగి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ దారితీసిన విషయాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. జీర్ణించుకోమని కూడా ఎవరు చెప్పరు సలహా. అయితే ఏది ఏమైనప్పటికీ జరిగింది అది. ఆమె జీర్ణించుకోక దీని మధ్యలో ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి. ఇంకా మామూలుగా అంటే ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందో అవన్నీ జరిగాయి. అంటే పెద్దవాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, అతని చేత ఒప్పించారు, ఇంకెప్పుడు ఇలా చేయను, నేను ఈమెనే భారీగా చూసుకుంటాను, ఇలా రకరకాల ఒప్పందాలు, ఒట్లు గట్లు అన్నీ జరిగిపోయినాయి. అన్నీ జరిగిపోయిన తర్వాత అతను పందా మార్చుకోలే. అంటే అతని విధానాన్ని అతను మార్చుకోకపోయేసరికి ఇంకా ఆమె మరి చాలా ఎక్కువ గొడవ పెట్టుకుందా. పైగా ఈ మధ్య ఇంకా ఎక్కువ రాద్ధాంతం జరగడానికి అతను ఆమె బర్త్డే పార్టీ చేశాడని, ఆమె బర్త్డే పార్టీ చేసుకుంది, కానీ ఆమెకు అన్ని డబ్బులు ఎక్కడొచ్చి ఉంటాయి అని చెప్పి ఈవిడ కొంచెం డిగ్ చేస్తే తేలింది ఏంటి అంటే ఆ రిసార్ట్ని ఇతనే బుక్ చేశాడు అని తేలింది. మరి ఇతను పెద్దవాళ్ళ మధ్యలో ఇచ్చిన మాట ఎక్కడికి పోయింది? దాంతో ఆ అమ్మాయి మనస్తాపం చెంది మరి ఎక్కువ గొడవ పెట్టుకుని ఉండుంటది. గొడవ పెట్టుకున్నప్పుడు ఈ అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో అదేదో క్షణికావేశంలో చేసిన, అంటే ఏదో కొట్టరాని చోట కొడితే ఆమె చనిపోయింది అనుకోవటానికి కూడా లేదు. ఒంటిపైన మల్టిపుల్గా గాయాలు ఉన్నాయంట, రకరకాల ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. పైగా ఇన్ని గాయాలు ఉన్న తర్వాత ఆమెని ఉరివేసి చంపినట్లుగా కనిపిస్తుంది. అయితే చచ్చిపోయిన తర్వాత ఊరేశారా, లేకపోతే ఆమె ఉరేసుకుందా అనడానికి కాదు, చనిపోయిన తర్వాతే ఉరివేశారు అనడానికి ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఏంటంటే ఉరేసుకున్నప్పుడు నాలుగు బయటికి రావాలి, అలాగే ఇక్కడ బోన్స్ దెబ్బతినాలి, ఇవన్నీ కట్ అవుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసేస్తారు, లేదంటే మోషన్కైనా వెళ్తారు. ఇలాంటివి ఏమీ జరగలేదు, ఒంటి నిండా గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అసలు ఉరి వేసుకుంటే ఒంటి నిండా గాయాలు ఎందుకుంటాయి, రక్తస్రావం ఎందుకుంటుంది? వాళ్ళ మదర్ చెప్తుంది బ్లడ్ కనిపించింది మంచం దగ్గర అని. ఏది ఏమైనా ఇది చాలా క్రూరమైన విషయము, ఘోరమైన విషయం. అతను ఒక భర్త ఇలా చేసి ఉండాల్సింది కాదు. కాకపోతే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, అబ్బో ఆడవాళ్ళు కూడా చాలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు కదా,
భర్తలను చంపేస్తున్నారు కదా అని మాట్లాడుతున్నారు. ఏదైనా మనం సెన్సెస్ తీసుకుంటే గనక ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేదానికన్నా మగవాళ్ళు ఆడవాళ్ళని చంపటమో లేకపోతే వాళ్ళ చేష్టల వల్ల వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడమో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. అయితే ఇది వాళ్ళ ఏదో కొత్తగా జరుగుతుంది అనేది కాదు, ఎప్పటి నుంచో ఉన్న విషయమే. కాకపోతే ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునే విషయం ఏంటంటే భర్తలను చంపుతున్న భార్యలు అనేది కొత్త టాపిక్. కానీ ఇవేవి ఏవో చాలా ఇప్పుడు అర్ధరాత్రికి ఊడిపడిన విషయాలు కాదు. ఇలా భర్తలు వేరే స్త్రీలతోటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల, కుటుంబ కలహాలు రావటం వల్ల, కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటి అంటే వాళ్ళిద్దరికే కాకుండా అటు కుటుంబ పెద్దలకి ఇటు కుటుంబ పెద్దలకే కాకుండా 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళన్నిటినీ మించి 2 పిల్లలు, అభంశుభం తెలియని పిల్లలు, 7 నెలల పాప. ఆ పాపకి ఏం తెలుసు అసలు? తల్లి మొహమైనా గుర్తుంటుందా? ఉండదు కదా. ఇప్పుడు 2 పిల్లలకి తల్లి లేదు. తల్లి లేకపోగా ఈ తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇవాళ సమాజం ముందు చట్టం ముందు ఒక నేరస్తుడిగా మిగిలిన తండ్రిని ఆ పిల్లలు ఏమని యాక్సెప్ట్ చేస్తారు? ఏమి రోల్ మోడల్గా తీసుకుంటారు తండ్రిని? ఎవరి కోసం అయితే ఇంత చేశాడో ఆమె వచ్చేవని 2 పిల్లల్ని చూసుకుంటుందా? అసలు ఇప్పుడు ఇతను ముందు బయటపడాలి కదా ఈ కేసులో నుంచి. ఏది ఏమైనా సరే ఇలాంటివి ఆరోగ్యకరం కాదు. బట్ ఎందుకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి తగ్గకుండా రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూ ఎడ్యుకేషన్ ఉన్న మనుషుల్లో కూడా కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఇలాంటివి ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు అంటారు? అంటే ఒకటి ఏంటంటే సొసైటీ నుంచి మగవాడు ఏమైనా చేయొచ్చు అనే ఒక లైసెన్స్ అయితే నిగూఢంగా మగవాళ్ళల్లో ఉంది. అది వాళ్ళు ఏంటంటే అదేదో వాళ్ళ గొప్పతనంగా ఫీల్ అవుతారో మరి ఏమో తెలియదు. కానీ ఒక రకంగా అది నన్ను అడిగితే అది ఒక రకమైన జబ్బు కిందే చూస్తాను నేనైతే. అసలు అంత గందరగోళపరుచుకోవడం అవసరం ఆ జీవితాల్ని? అది డబ్బుల కోసం చేసినా లేకపోతే స్నేహం కోసం చేసినా లేకపోతే ఇంకోటి ఏదైనా సరే. మరి మీరు ఇంత చెప్తున్నారు, మీ చుట్టూ వివాహేతర సంబంధాల్లో ఉన్నవాళ్ళు లేరా? లేకపోతే సుప్రీంకోర్టే చెప్పింది కదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు ఏం కాదు అని. ఏదైనా నిప్పే, అది పట్టుకుంటే కాలుతుంది. ఇందులో అయితే ఏమి నాకు కాలినా సరే పట్టుకుంటాను అంటే అది నీ కర్మ అని వదిలేయడం తప్పితే. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్తూనే అవి మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకి ఇబ్బంది కలిగించేలాగాను, అలాగే కలహాలకి దారితీస్తేనో క్రూరత్వానికి దారితీస్తేనో అది పనిషబుల్ అని చెప్పింది. అది వదిలేస్తాం మనం. ముందు ఇది మనకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఏం కాదు అని. అందుకని ఏంటంటే ఇలాంటి విషయాలు భార్యాభర్తల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తోటి, ఇప్పుడు 2 మనుషులు కలిసి ఉండటమే కదా పెళ్ళి అంటే. ఈ కలిసి ఉండే ప్రాసెస్లో 24 గంటలు ఇద్దరికి నచ్చే విధంగా ఉంటుంది అని అనుకోవటం చాలా భ్రమ. అది అసలు అంత అన్యోన్య దాంపత్యాలు ఎక్కడా ఉండవు. ఎంత బాగున్నారు అని అనుకున్నా ఏదో ఒకటి ఉంటాయి వాళ్ళ మధ్యలో. 100కి 100% జ్యోతిష్యాల్లో చెప్పినట్టు ఎన్నో పాయింట్లు కలిస్తే ఏదో చెప్తుంటారు కదా. నాకైతే అసలు పరిజ్ఞానం లేదు, నేను నమ్మను. కానీ అన్ని పాయింట్లు కలిసే జాతకాలు అయితే ఉండవు. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, ఎవరికి వాళ్ళ దగ్గర చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉండొచ్చు, యూనిక్ క్వాలిటీస్ ఉండొచ్చు. కానీ అవి రెండో మనిషి యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం లేదు. అలాగే వాళ్ళల్లో ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలని లేదు. కానీ అద్భుతమైన ఫ్యామిలీ దీనికి వివాహ బంధానికి ఒకటి రూల్ ఏంటి అంటే ఎదురువారిలో లోపాలు వెతకడమే పనిగా పెట్టుకుంటే మీ జీవితం అంత దారుణం ఇంకొకటి ఉండదు. ఎదుటి వారిలో మీకు నచ్చే లక్షణాలు వెతుక్కుంటూ హ్యాపీగా ఉన్నారనుకోండి, అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. ఇంతకంటే వివాహ బంధానికి ఎవరు అయితే ఏమన్నా
చెప్తారని అయితే నేను అనుకోను. ఓకే. ఇప్పుడు కానీ మనిషి ఎలా ఉంటారంటే ఎప్పుడు రెండో మనిషి మీద ఆధిపత్యం కావాలి. ఆధిపత్యం కావాలి అంటే నువ్వు వెదవ్వి అని చెప్పగలగాలి. నువ్వు వెదవ్వి అంటే ఎందుకు వెదవ్వి అంటే నీకు అవలక్షణాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా కాకుండా మీరు ఎదుటి మనిషిలో లోపాల కంటే కూడా వాళ్ళల్లో ఒక విశిష్ట లక్షణాలు కూడా ఉంటాయి ప్రతి మనిషిలోనూ. అన్నీ కలయికే ఒక మనిషి వ్యక్తిత్వం. వాటిని మీరు మంచి అనిపించేవి ఎందుకు వాటిని పిక్ చేసుకుని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఇద్దరికి అదే లక్షణం ఉండకపోవచ్చు. కొన్ని రోజులకి రెండో వాళ్ళు కూడా అది అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు మనం మంచి 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 అని నోటితో చెప్పే కన్నా మనం ఆచరించి చూపిస్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అలా చేస్తే కనుక ఎంతటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫ్యామిలీలో బాగానే ఉంటారు. ఎందుకు వీళ్ళు బాగుండాలి అసలు? ఒక కుటుంబ వ్యవస్థ ఎందుకు బాగుండాలి అంటే అవునన్నా కాదని వీళ్ళిద్దరు కలిసి బతకాలా? చచ్చినట్టు బతకాల్సిందే కదా. ఆ బతికేదేదో హ్యాపీగా బతకొచ్చు. పైగా వీళ్ళిద్దరు ఇద్దరులా ఉంటారు కదా, ఇంకో ఇద్దరినో ముగ్గురునో ఐదుగురినో ఒకళ్ళనో ప్రపంచంలోకి తీసుకొస్తారు. ప్రపంచంలోకి ఎవరు తీసుకొస్తారండి? మనమే కదా తీసుకొస్తాము. వాళ్ళైతే తీసుకురమ్మని అడగరు, వాళ్ళు రారు కదా పిల్లలు, మనమే తీసుకొస్తాం కదా. అంటే మనదే కదా బాధ్యత. అందుకోసమైనా పిల్లల కోసమైనా సరే, రేపటి కోసమైనా ఈరోజు కొన్ని రాజీలు తప్పవు. కానీ ఆ రాజీలు కూడా ఎంతవరకు? రెండో మనిషి వ్యక్తిత్వానికి దెబ్బ తగలనంత వరకు. రెండో మనిషి ఆ మనిషి వచ్చి ఇలా కాళ్ళ మీద మోకరిల్లే పరిస్థితి రానంత వరకు ఓకే. కానీ కొంతమంది శాడిస్టులాగా నేనేం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, నా ఇష్టం, నేను ఒక బుట్ట బొమ్మతో తిరుగుతానా లేకపోతే ఇంకొకతో తిరుగుతానా, ఏం చేస్తానా నా ఇష్టం అనుకుంటే ఈ డాక్టర్ ఈ జీవితంలో ఎప్పటికీ ఈ కేసు అంతమవుతుందో తెలియదు. అప్పటి వరకు అతను పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. పైగా అతనికి ఒక భార్య, ఒక కుటుంబము, పిల్లలు లేకుండా అయిపోయారు. సొసైటీలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నాడు. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే నా ఇష్టం, నేను ఏమైనా చేస్తా, ఏం చేసినా జరుగుద్ది, నాకు ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనుకునే మనస్తత్వమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మూర్ఖత్వం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇది ఖచ్చితంగా మగవాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈమె గనక ఒకవేళ ఆత్మహత్య అయితే గనక ఒక్క క్షణం అయితే ఆలోచించాలి. ఇప్పుడు మనం ఇది హత్య అనుకుంటున్నాం, ఏది ప్రాథమిక ఆధారాలను బట్టి మనం హత్య అనుకుంటున్నాం. కాదు, ఆత్మహత్య అయితే కూడా ఇప్పుడు ఏం సాధిస్తావు నువ్వు? చనిపోయి ఏం సాధిస్తావు? ఏమీ లేదు. నీ పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది. ప్రపంచంలోకి 2 పిల్లల్ని తీసుకొచ్చావు కదా, అతను బాధ్యత రాహిత్యుడు, అతను కాసేపు పక్కన పెడదాం. నువ్వు బాధ్యత గల తల్లిగా నువ్వు ఎందుకు చనిపోవాలి? పైగా నువ్వు ఒక డాక్టర్వి, నలుగురికి చెప్పగలిగిన దానివి, నువ్వు అలా చేసుకోవడం ఎవరికి ఇప్పుడు లైసెన్స్ ఇచ్చినట్టు అయింది? ఇప్పుడు ఈ కేసులు తేలవు, చావు. మగవాళ్ళ ధైర్యం అదే కదా, తేలవు. ఈ కేసు ఇలా ఉన్నప్పుడు కూడా భార్య లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే ఆయనకేం అడ్డు లేదు కదా, భార్య చనిపోయింది కాబట్టి. ఈ మొత్తంలో అన్యాయం అయిపోయేది ఎవరు? నీ పిల్లలు. అందుకని ఇవన్నీ చూసి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొగుడే లోకం కాదు, మొగుడే సర్వస్వం కాదు. నీ మీద ఆధారపడ్డ 2 పిల్లల భవిష్యత్తు నీకు ఇంపార్టెంటు. అలాగే నీ లైఫ్ మరీ ఇంపార్టెంటు. మీరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకెళ్తారా, ఆధ్యాత్మికతతోటి కొంచెం మానసిక ప్రశాంతతతోటి ముందుకెళ్తారా, ఎట్లా వెళ్తారో తెలియదు. కానీ మీరు మట్టుకు మీ బాధ్యత ప్రకారం మీరు బతికే ఉండాలి, బతికే సాధించాలి, పిల్లల్ని పెంచుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు